4 ఆనియన్స్, 2 లెమన్స్ కట్ చేసుకోండి, చిల్లీస్, పుదీనా, కొత్తిమీర. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చికెన్ని బాగా శుభ్రం చేసుకొని ఒక జాజికాయని బాగా పౌడర్ చేసుకోండి. 2 యాలకులు, 1 సినిమన్, 2 స్టార్ అనస్, జాపత్రి, పెద్ద యాలక, 4 మరాఠీ ముక్కలు, కొంచెం సోంపు, కొంచెం కసూరి మెతి, కొంచెం షాజీరా, కొంచెం జీలకర్ర, కొంచెం జాజికాయ పౌడర్ దంచింది కదా అది వేసి, కొంచెం రాతి పువ్వు, కొంచెం 4 లవంగాలు, 1 టీ స్పూన్ పసుపు, 10 మిరియాలు, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని కొంచెం తగినట్టు ఉప్పు వేసుకొని, కారం, లెమన్ స్క్వీజ్ చేసుకోండి. ఇందాక మనం బ్రౌన్ ఆనియన్ చేసుకున్నాం కదా, ఆ బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఆప్షనల్, కారం వేసుకున్నాం కాబట్టి కొంచెం ఇందాక బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న నూనె వేసి బాగా మ్యారినేట్ చేయండి. కొంచెం పెరుగు వేసుకొని చివరిలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోండి. రైస్ కడిగేసుకొని నీట్గా ఇంకొక పెద్ద ప్యాన్లో ఆయిల్ వేసుకొని మసాలా స్పైసెస్ అని వేసి కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తే బటర్ అండ్ లేదా నెయ్యి వేసి గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వాటర్ ఫుల్గా పోసేసి బాగా తగినట్టు ఉప్పేసి తెరలే వరకు ఉంచి, తెరిలిన తర్వాత రైస్ వేసేసి నిమ్మకాయ పిండి చికెన్ మీద సర్వ్ చేసుకొని 50% ఒక 30 to 45 minutes దమ్ పెట్టేసి అంతే.